తల్లి, తండ్రి, నేను ఇప్పుడు చెప్పబోయే మాట మీ గుండెల్లో రాసుకొని, నీ జీవితంలో నువ్వు ఆస్తికి వారసులను తయారు చేయటం కాదు, నువ్వు సంపాదించిన డబ్బుకు వారసులను తయారు చేయటం కాదు, నువ్వు కట్టిన మేడ మిద్దెలకు వారసులను తయారు చేయటం కాదు, నీలో ఉన్న భక్తికి వారసులను నువ్వు తయారు చేయాలి. దేవుని నమ్ముకొని మీ గుండెల్లో విశ్వాస బీజాన్ని నాటాడే, విశ్వాసపు వారసులను నీ ఇంట్లో తయారు చేయాలి. ప్రార్థనా వారసులను తయారు చేయాలి. పరిచర్యలో సేవకులకి కుడిభుజాలుగా నిలవబడే అకుల ప్రిస్కిలా లాంటి వారసులను, భక్తికి వారసులను నీ ఇంటిలో తయారు చేయాలి. మిమ్మల్ని సూటిగా ఒక మాట అంట, అయ్యా నువ్వు ప్రార్థనా పరుడివి, ప్రైజ్ గాడ్. అమ్మా నువ్వు ప్రార్థనా పరురాలివి, ప్రైజ్ గాడ్. నేనంట, నీ మీద ఉన్న ప్రార్థనాత్మ నీ పిల్లల మీద ఉందా? నేను ఎప్పుడు వేదంతో ఈ మాట చెప్తా. ఓ డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వగలుగుతున్నాడు, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవ్వగలుగుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వగలుగుతున్నాడు, మినిస్టర్ కొడుకు మినిస్టర్ అవుతున్నాడు, సీఎం కొడుకు సీఎం అవ్వగలుగుతున్నాడు. కానీ ఒక భక్తిపరుడి కొడుకు భక్తిపరుడు కాలేకపోతున్నాడు. ఓ ప్రార్థనా పరురాలి కుమార్తె ప్రార్థనా పరురాలు కాలేకపోతుంది. ఆ ప్రార్థనా పరురాలను అడిగితే, అయ్యా నేను 4th క్లాస్ ఎంప్లాయీని అయ్యా, నాకు ఉద్యోగం లేదయ్యా, స్వీపర్గా బ్రతికేదాన్ని అయ్యా. అమ్మా నీ కూతురు డాక్టర్ అయిందయ్యా, నీ కూతురు నర్సు అయిందయ్యా, నీ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడయ్యా. ఒక స్వీపర్ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగలిగాడు, కానీ ఒక ప్రార్థనాపరుడు కొడుకు ప్రార్థనాపరుడు కాలేకపోతున్నాడు. ఏలి చాలా భక్తి కలిగిన వాడు. మరి ఇంత భక్తి కలిగిన వాని కుటుంబం శిఖరంలో నుంచి శిథిలాలకు ఎందుకు కూరుకుపోయింది? భక్తి కలిగిన వాడే, కానీ యాజకత్వానికి వారసులను తయారు చేశాడు, కానీ భక్తికి వారసులను తయారు చేయలేకపోయాడు. దేనికి వారసులను తయారు చేశాడు? యాజకత్వానికి వారసులను తయారు చేశాడు. నేను యాజకుడిని, నా కొడుకు యాజకుడు, నా మనవడి యాజకుడు. యాజకత్వానికి వారసులను తయారు చేశాడు, కానీ భక్తికి వారసులను తయారు చేయలేకపోయాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, మిమ్మల్ని దేవుడు దీవించిన దానికంటే మీ పిల్లల్ని మరెక్కువగా దేవుడు దీవించునుగాక. మిమ్మల్ని నిలవబెట్టిన దానికంటే మీ పిల్లల్ని మరెక్కువగా దేవుడు నిలవబెట్టునుగాక. అలా నిలవబెట్టాలంటే నీ పిల్లలకు వారసత్వంగా నీవు ఇవ్వాల్సింది ఆస్తి మాత్రమే కాదు, దానికి మించి నీ భక్తిని వారసత్వంగా నువ్వు ఇవ్వాలి.